Hello students, welcome back to Dear Students channel. So ee video lo manam discuss cheskundam modern physics formulas anni quick revise cheskundam just 10 minutes lo atoms, nuclei, dual nature of radiation and semiconductors nundi prati oka formula anadi meeku important formula important points ani discuss cheskundam. So video ni end variki chudandi, channel ni subscribe cheskondi so that meeku NEET exam aye variki important content anta mem provide chestam and NEET exam ayina tarvata kuda counseling related meeku colleges cut offs process counseling gurinchi mottham mem detailed ga videos chestam. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. సో ఇక్కడ మా ఛానల్ ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫ్రీ క్లాసెస్ అని 10 minutesలో ప్రతి ఒక్క చాప్టర్ అనేది మీకు కన్సైజ్ వేలో మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. సో దట్ ఈ క్లాసెస్ కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. లాస్ట్ మినిట్ మాక్ టెస్ట్ రాసే ముందు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎన్టీఏ నుంచి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ మనం చాప్టర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ చూసుకున్నట్లయితే సో ఇందులో ఇంపార్టెంట్ ఫార్ములాస్ మ్యాక్సిమం ఇవే. సో ఫోటాన్ ఎనర్జీ అనేది మనకి E = hμ. ఈ hμని మనం hc/λ అని కూడా రాసుకోవచ్చు. సో మొమెంటమ్ = h/λ. సో దాన్ని E/c అని కూడా రాసుకోవచ్చు. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ = hμ - నాట్. సో ఇక్కడ నాట్ అనేది వర్క్ ఫంక్షన్ అవుతుంది 5. సో ఇక్కడ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్లయితే 5/h. డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి వచ్చేసరికి మనకి h/p. సో h అంటే అక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ p అన్నది మొమెంటమ్. సో ఇది కూడా మీరు ఇంపార్టెంట్ ఫార్ములా. దీని నుంచే మ్యాక్సిమం పీవైక్యూస్ అన్నవి రిపీటెడ్గా వచ్చాయి. సో ఇన్స్టెన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ = ఎనర్జీ మైనస్ థ్రెషోల్డ్ ఎనర్జీ. థ్రెషోల్డ్ ఎనర్జీ మనకి వర్క్ ఫంక్షన్గా కూడా డినోట్ చేయొచ్చు, hf - hf0. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. f అంటే మామూలుగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, f0 అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకి వర్క్ ఫంక్షన్ అండ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ చూసుకోవచ్చు. వర్క్ ఫంక్షన్ = hf0 సో = hc/λ0. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇది ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ మనకి hf అంటే ఫ్రీక్వెన్సీ. సో hfని మనం hc/λ అని కూడా రాసుకోవచ్చు. మొమెంటమ్ ఆఫ్ ఎ ఫోటాన్ మనం ఎనర్జీ/c. c అంటే స్పీడ్ ఆఫ్ ఎ లైట్ = h/λ. సో ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. మొమెంటమ్ ఇచ్చి మనకి వేవ్ లెంత్ కనుక్కోమంటే ఈ ఫార్ములా మనం వాడవచ్చు. p = h/λ. ఆల్స్ మొమెంటమ్ ఇచ్చి ఎనర్జీ కనుక్కోమన్నా సేమ్ E/c. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఇది మెయిన్ ఫార్ములా h/p. సో h/p అంటే ఇక్కడ p = mv కాబట్టి h/mv అని కూడా మనం రాసుకోవచ్చు. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఏదైనా ఒక డైరెక్ట్గా ఒక ఎలక్ట్రాన్ అడగచ్చు ఏదైనా పొటెన్షియల్ ఇచ్చి. సో దట్ λ = 12.27/√/v. ఇక్కడ v అంటే పొటెన్షియల్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఆమ్స్ట్రాంగ్స్లో వస్తుంది. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ మీకు అడిగినట్లయితే λ = h/√/3mkt. సో ఇక్కడ k అన్నది టెంపరేచర్. సో ఇక్కడ k అన్నది వేవ్ నంబర్, t అన్నది టెంపరేచర్. సో వేవ్ లెంత్ అనేది మనకి టెంపరేచర్ వైజ్గా అడిగితే ఈ ఫార్ములా వాడచ్చు. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అడిగినట్లయితే λ = h/√/me. సో ఈ అనేది ఎనర్జీ. సో మ్యాక్సిమం ఈ ఫార్ములాస్ నుంచే క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అండ్ గ్రాఫికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ గ్రాఫ్స్. సో న్యూక్లియర్ అనే చాప్టర్ నుంచి మనకి రేడియో యాక్టివిటీ అనే టాపిక్ డిలీట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం మనకి ఈ ఫార్ములాస్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ఎ న్యూక్లియర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a⁻1/3. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ఎ న్యూక్లియస్ r. సో ఇక్కడ a అంటే అటామిక్ మాస్. సో అటామిక్ మాస్కి 1/3కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇక్కడ r0 అన్నది కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్ వాల్యూ ఇది. సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ఆల్ న్యూక్లియస్ ఇస్ కాన్స్టెంట్. సో ఇది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏ ఆటమ్ యొక్క న్యూక్లియస్ చూసుకున్నా సరే దానికి న్యూక్లియస్ యొక్క డెన్సిటీ అనేది ప్రతిదానికి కాన్స్టెంట్గా ఉంటుంది. టోటల్ బైండింగ్ ఎనర్జీకి మనకి ఫార్ములా చూసుకున్నట్లయితే Z × mp + a - zm. సో ఇక్కడ మనకి Z అంటే అటామిక్ నంబర్, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో a అంటే అటామిక్ మాస్. సో ఇక్కడ అటామిక్ మాస్ మైనస్ అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తుంది. సో mp అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్స్, m అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ c², ఇక్కడ c అంటే స్పీడ్ ఆఫ్ ఎ లైట్. సో టోటల్ బైండింగ్ ఎనర్జీ మనకి ఈ ఫార్ములా ద్వారా తెలుస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా, పీవైక్యూస్లో అడిగిన క్వశ్చన్. సో యావరేజ్ బైండింగ్ ఎనర్జీ బై న్యూక్లియన్ అంటే మనకి టోటల్ బైండింగ్ ఎనర్జీ పర్ అటామిక్ మాస్. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ రేడియో యాక్టివిటీ ఇది మీకు ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు, బట్ రేడియో యాక్టివిటీ చాప్టర్ టాపిక్ అనేది ఈ చాప్టర్ నుండి డిలీటెడ్. సో 2025లో కూడా క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో హాఫ్ లైఫ్ మనం ఇక్కడ తెలుసుకున్న మంచిదే. హాఫ్ లైఫ్ = 0.693/λ. λ అంటే అక్కడ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అండ్ ఇక్కడ యావరేజ్ మీన్ లైఫ్. సో ఇది కూడా అవసరం లేదు. మ్యాక్సిమం ఈ టాపిక్స్ అండ్ మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి న్యూక్లియర్ మీద.
సో ది ఆటమ్స్ అన్న చాప్టర్ నుంచి మనకి మాక్సిమం ఇవే ఫార్ములాస్ ఉంటాయండి. సో ఎనర్జీ ఇన్ nth బోర్స్ ఆర్బిట్, సో ఎనర్జీ, రేడియస్, వెలాసిటీ, మొమెంటమ్ ఇన్ nth అని అడుగుతాడు డైరెక్ట్గా. సో ఇక్కడ E ఈక్వల్స్ టు -13.6 Z²/n². సో ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో రిప్రజెంట్ చేస్తాం ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్. సో ఇక్కడ n అన్నది ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సో ఇక్కడ Z అనేది మనకి అటామిక్ నెంబర్. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. సో రేడియస్ ఆఫ్ nth బోర్స్ ఆర్బిట్ ఇక్కడ చూసుకోవచ్చు. R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n². సో n అనేది మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ A0 యొక్క కాన్స్టెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు 0.529 ఆమ్స్ట్రాంగ్స్. సో ఇక్కడ క్వాంటిటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, సో ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ ఈక్వల్స్ టు nh/2π. సో ఈ రిలేషన్ కూడా మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా యాంగులర్ మొమెంటమ్ అని అడగతాడు. N అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఫోటాన్ ఎనర్జీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దగ్గర ఎలాంటిదైతే చూసామో ఆ ఫార్ములాస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి హయ్యర్ ఎనర్జీ మైనస్ లోవర్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఎనర్జీ ఫార్ములాని చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రాన్ అన్నది హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు ఎనర్జీ అన్నది ఎంత రిలీజ్ అయింది, ఎంత అబ్జర్వ్ అయింది అన్నది మనకి E2 - E1 చేస్తే వస్తుంది. వేవ్ లెంత్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వేవ్ లెంత్ ఆఫ్ nth టు m స్టేట్కి వెళ్ళినప్పుడు 1/λ ఈక్వల్స్ టు RZ² ఇంటూ 1/n2² - 1/n1². సో ఇది మెయిన్. సో n టు m స్టేట్కి వెళ్తుందంటే 1/n² - 1/m2². సో Z అనేది కాన్స్టెంట్, ఇక్కడ వాల్యూ ఉంటుంది 10⁻⁷ అని. సో ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేవి ఈ చాప్టర్ నుంచి డిలీటెడ్ టాపిక్, క్వశ్చన్స్ అనేవి రావు నీట్లో. సో ఇది కూడా చదవాల్సిన అవసరం లేదు, డైఫ్రాక్షన్ అనేది. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఫార్ములా నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ∆P × ∆x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు h/2π. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనకి సెమీ కండక్టర్స్ చాప్టర్ నుంచి మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్గా లాజిక్ గేట్స్ అనేవి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాజిక్ గేట్స్ తర్వాత మీకు ఇక్కడ ట్రాన్సిస్టర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావు, పిఎన్ జంక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి మోస్ట్లీ వస్తాయి. సో ఫార్వర్డ్ జంక్షన్లో ఎలా ఉంటుంది అండ్ బ్యాక్వర్డ్ జంక్షన్లో ఎలా ఉంటుంది అని. అండ్ ఇంట్రెన్సిక్ అండ్ ప్యూర్ కండక్టర్స్, ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్స్, సో దీ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ కరెంట్ గెయిన్, కరెంట్ ఇది అవసరం లేదు, మ్యాక్సిమం టాపిక్స్ అనేవి డిలీట్ అయిపోయి. సో ఈ ఇయర్లో మనకి పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో మీరు ఇవి చూసుకోండి. అండ్ మీకు ఇంకా డీటెయిల్డ్గా ఒక రివిజన్ వీడియోస్ కావాలంటే మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో న్యూక్లియర్ చాప్టర్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఫార్ములాస్. R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A⁻⁴ అండ్ ఇక్కడ R కాన్స్టెంట్. సో డెన్సిటీ అన్నది మనకి ప్రతి ఒక్క న్యూక్లియర్కి కాన్స్టెంట్ ఉంటుంది. సో మాస్ ఆఫ్ ప్రోటాన్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి 1.67 × 10⁻27. సో సేమ్ మాస్ మనకి న్యూట్రాన్కి ఉంటుంది. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది వాటి రెండింటికంటే, 9.1 × 10⁻31. సో ఇది కూడా మీరు క్వశ్చన్స్ మాస్ డిఫెక్ట్స్ అడిగినప్పుడు యూజ్ అవుతాయి. సో ఇక్కడ మాస్ డిఫెక్ట్ ఫార్ములా ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. బైండింగ్ ఎనర్జీ మనకి సేమ్ ఎనర్జీకి ఉన్నట్టే ఉంటుంది, mc². సో ఇక్కడ m అనేది మాస్ డిఫెక్ట్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ మాస్ న్యూక్లియస్ యొక్క మాస్ మైనస్ మాస్ నెంబర్ బై మాస్ నెంబర్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఫ్యూజన్లో ఎలా ఉంటుంది, ఫ్యూజన్లో ఎలా ఉంటుంది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఐసోటోప్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, న్యూక్లియస్ విత్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్, ఐసోటోప్స్ అంటాం. ఐసోబార్స్ అంటే న్యూక్లియస్ విత్ సేమ్ అటామిక్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. ఐసోటోన్స్ అంటే న్యూక్లియస్ విత్ సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ న్యూక్లియర్ మాస్, అటామిక్ మాస్ చూసుకున్నట్లయితే మనకి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది మనకి అటామిక్ మాస్ అని రిప్రజెంట్ చేస్తాం. అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో న్యూక్లియస్లో మనం చూసుకున్నట్లయితే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండు ఉంటాయి. అండ్ రేడియో యాక్టివిటీ అనేది మనకి డిలీటెడ్ టాపిక్. సో క్వశ్చన్స్ అనేవి అక్కడి నుంచి రావు. సో యాటమ్స్ అనే చాప్టర్ నుంచి మ్యాక్సిమం ఈ షీట్లో కనిపించే ఫార్ములాస్ మ్యాక్సిమం వస్తాయి. సో రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n² అని. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా 0.53/n²/z. సో ఇది ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో దట్ మీకు n వాల్యూస్ రెండు ఇచ్చి వెలాసిటీ అనేది ఏ రేషియోలో ఉందని కూడా అడగచ్చు. అండ్ లైమాన్ సిరీస్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ n వాల్యూస్ లైమాన్ బాల్మర్ పాషన్ బ్రాకెట్ పీఫండ్. అండ్ నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి స్కాటర్ ఎలా అయ్యాయి అన్న రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు sin⁴/2. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంపాక్ట్ పారామీటర్, సో వాటి రిలేషన్స్ కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో పొటాన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి.
సో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి మనకి డీ బ్రోగ్లీ వేవ్లెంత్ నుంచే మాక్సిమం క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వచ్చాయి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ ఈక్వల్స్ టు అన్నది థ్రెషోల్డ్ ఎనర్జీ, థ్రెషోల్డ్ వేవ్లెంత్, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ మాక్సిమం ఈ మైండ్ మ్యాప్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. స్టాపింగ్ పొటెన్షియల్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని కూడా గ్రాఫికల్ వేలో క్వశ్చన్స్ అనేవి మాక్సిమం మోడర్న్ ఫిజిక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఎంత జాగ్రత్తగా మోడర్న్ ఫిజిక్స్ జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మాక్సిమం మీకు 20 to 30 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి ఫిజిక్స్లో. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా యూజ్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.